తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో టీఏజీసీ ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 1000 మందికి పైగా తెలుగు ప్రజలు హాజరు కాగా 250 మందికి పైగా కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేశారు. ఈ వేడుకలకు భారతదేశ చికాగో కాన్సుల్ జనరల్ శ్రీ సోమనాథ్ ఘోష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక గౌరవం చేకూర్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ సభ్యులు త్రివర్ణాల వస్త్రధారణలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భోగిపళ్ల కార్యక్రమం, నృత్యాలు, ఫోక్ డాన్సులు, ముగ్గుల పోటీలు రుచికరమైన తెలుగు విందు వేడుకలకు మరింత వైభవం చేకూర్చాయి. సంస్థ అధ్యక్షురాలు అర్చనారెడ్డి పొద్దుటూరి కార్యక్రమానికి హాజరైన వారందరికీ సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, మైనస్ టెంపరేచర్ ఉన్నప్పటికీ భారీ సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. స్పాన్సర్లు, దాతలు, వాలంటీర్ల సహకారం అమూల్యమని పేర్కొంటూ భవిష్యత్తులో కూడా టీఏజీసీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు అర్చన పొద్దుటూరి. ముందుగా మీ అందరికీ సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నేను తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగోకి ప్రెసిడెంట్ గా బాధ్యతలను స్వీకరించాను. మా కల్చరల్ చైర్ వచ్చి ఈ ఇయర్ నీలిమా చాకిచెర్ల గారు మా కల్చరల్ ప్రోగ్రామ్స్ గురించి చెప్తారు. అందరికీ సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నీలిమా చాకిచెర్ల. ఈ సంవత్సరం కల్చరల్ చైర్ గా ఉన్నాను. ఈ సంవత్సరం మాకు 30కి పైగా కల్చరల్ ప్రోగ్రామ్స్ వచ్చాయండి. సో ఎంతో మంచి ప్రోగ్రామ్స్ జరిగాయి. దాంట్లో 250 పార్టిసిపెంట్స్, 250 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారండి. అలాగే మాకు క్లోజ్ టు 900 ఆడియన్స్ వచ్చారు. సో చాలా బాగా మా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అలాగే మా కోచైర్స్ వచ్చి స్వాతి బండి, శృతికా మట్ట మరియు శిరీష రెబ్బా ప్రగడ. వీళ్ళు ముగ్గురు ఎంతో కష్టపడి మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారండి. ముందుగా అందరికీ సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు స్వాతి బండి. ఈ సంవత్సరం నేను కల్చరల్కి కోచైర్గా ఉన్నాను. సో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీలు నిర్వహించారు. కానీ ఆ ముగ్గుల పోటీకి ఎంతో మంది వాళ్ళ క్రియేటివిటీ తోటి చాలా చక్కటి ముగ్గులు వేసుకొని వచ్చారు. ఒక 30 మంది వరకు ముగ్గుల పోటీకి పార్టిసిపేట్ చేశారు. అందులో జడ్జెస్కి కూడా చాలా కష్టమైంది ఎంపిక చేయడానికి. ముగ్గుల పోటీలతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు మోనో యాక్టింగ్ కాంపిటీషన్ కూడా నిర్వహించాము. దానికి మంచి ప్రైజెస్, చిన్న పిల్లలు వచ్చి రాని మాటలతో తెలుగులో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు షికాగోలో ఎక్స్ట్రీమ్ వెదర్, కోల్డ్ వెదర్ అయినాను ఎన్నో మంది వచ్చి మాతో సెలబ్రేట్ చేస్తున్నారు. ఈసారి మాకు మంచి ప్రోగ్రామ్స్ వచ్చాయని ఆల్రెడీ నీలిమ గారు చెప్పారు, మా పోటీల గురించి చెప్పారు. కానీ నేను ప్రత్యేకమైన విందు భోజనం పండగ సందర్భంగా టీఏజీసీ వాళ్ళు వడ్డిస్తుందిగా దాని గురించి చెప్తున్నానండి. చాలా చల్లగా ఉంది యాక్చువల్గా షికాగోలో. సో అందరికీ వేడిగా వడ్డించబోతున్నాం. సంతోషంగా అన్ని ప్రోగ్రామ్స్ చూసి తృప్తిగా తిని వెళ్ళాలని మా కోరిక. ఈ ఇయర్ మెంబర్స్ అందరికీ మేము మెంబర్ గిఫ్ట్స్ ఇచ్చామండి. లేడీస్ అందరం బిఓడీస్ కలిసి చేసిన స్నాక్స్. సో ప్రతి ఒక్కరికి స్నాక్స్ ఇచ్చాం మెంబర్స్కి. ఇంకా మెంబర్ గిఫ్ట్స్ ఇచ్చాం, బుగాడీస్ ఇచ్చాము. సో అందరు అమ్మాయిలు వాడుకోవడానికి. సో చాలా బాగా జరిగింది. సో ఇట్ ఈస్ అ గ్రేట్ ఫెస్టివ్ వైబ్రేషన్ హియర్. సో వీఆర్ లవింగ్ ఇట్. గణేష్ ప్రార్థన, దీప ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ ప్రోగ్రాం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. వేదికపై 8 సంవత్సరాలలోపు పిల్లలతో నిర్వహించిన భోగిపల్లి ప్రోగ్రాం ప్రేక్షకులని ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అనంతరం శాస్త్రీయ నృత్యాలు, ఫోక్ డాన్సులు, పిల్లలు, యువత, పెద్దల గ్రూప్ ప్రదర్శన సందడి చేశాయి. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకి ఏకపాత్రాభినయం నిర్వహించి విజేతలకి బహుమతులు అందించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఏజీసీ బోర్డు సభ్యులు త్రివర్ణాల వస్త్రాధారణలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ సంక్రాంతి వాతావరణాన్ని ప్రతిబింబించేలా హెచ్టీజీసీ లేమాంట్ టెంపుల్ ఆడిటోరియాన్ని అద్భుతంగా అలంకరించారు. కొండపల్లి బొమ్మలతో కూడిన బొమ్మల కొలువు, ఫోటో బూత్ ప్రేక్షకుల మన్ననలు కూడా పొందింది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ దూర ప్రాంతాల నుంచి కూడా 1000 మందికి పైగా హాజరు కావడం టీఏజీసీపై ఉన్న అభిమానాన్ని ప్రతిబింబిస్తోందని మెంబర్షిప్ చైర్ నైనప్పగారి సృజన్ తెలిపారు. ఇక కల్చరల్ చైర్ అండ్ జాయింట్ సెక్రటరీ నీలిమా చేయిచర్ల సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ థీమ్లతో రూపొందించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు అర్చనారెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీధర్ అలవాలా, సెక్రటరీ ప్రసన్న కందుకూరి, నీలిమా చేయిచర్లతో పాటు ఇతర బోర్డు సభ్యులు పలువురు పాల్గొని సంక్రాంతి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. హెచ్టీజీసీ లెమాన్ టెంపుల్లో నిర్వహించిన టీఏజీసీ సంక్రాంతి 2026 వేడుకలు తెలుగు సంస్కృతి, ఐక్యత, దేశభక్తిని ప్రతిబింబిస్తూ ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిగా నిలిచాయి. Every year I look for this day. I wait for this day for this beautiful evening by the Telugu Association of Greater Chicago.
I go to many events, but there are very few like this when so many children and entire family they come together, and this is very natural because this is also a celebration of Sankranti, which is a celebration of our harvest. This is a time when families come together, when the community come together, and we say our gratitude to the Almighty. So, and this place is also apt. This is one of the biggest. Those who don't know among your viewers, this is one of the biggest place of worship in the Greater Chicago area. One of the mandirs, temples. So I see lots of people vibrant. They are happy. They came together. Outside it is almost minus 15 degrees Celsius, but inside it's warm. We are celebrating, and I had an opportunity to see a couple of events, dance by children, and also one small kid. Children, they dressed like our national leaders. They came and they spoke some of the famous quotes. So it's really a great celebration, and I congratulate my Telugu speaking brothers and sisters. And this is, as I said, this is something that I look forward to every year. This event. సంక్రాంతి సంబరాలకి మన శేఖర్ మాస్టర్ డాన్స్ స్టూడియో ఇక్కడ షికాగో వాళ్ళు యాక్చువల్గా పర్ఫామ్ చేశారు. సో మా స్టూడెంట్స్ని చూసి యూ ఆల్ హ్యావ్ టు నో ఎంకరేజెస్. సో ఇవాళ టీఏజీసీ వారి సంక్రాంతి సంబరాలు ఎంతో అంగరంగ వైభవంగా అద్భుతంగా జరుగుతున్నాయి. -డిగ్రీ టెంపరేచర్లో స్టార్టింగ్లోనే 600 ప్రేక్షకులు వచ్చి మమ్మల్ని ఎంతో దిగ్విజయంగా కొనసాగించడానికి సహకరించారు. వచ్చిన వారందరికీ చాలా థ్యాంక్స్. వెండర్ స్టాల్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, మంచిగా సేల్స్ అయినాయి అని చెప్పి. హ్యాపీ పొంగల్ అండి ఎవ్రీబడి, హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇట్ వాస్ సూపర్ ఈవెంట్ అండి. ఇంత చలి ఉన్నా -డిగ్రీ టెంపరేచర్ నా పొద్దున్న లేసరో ఎవరు అనుకున్నా, కానీ వచ్చి మా స్టేజ్ దద్దరిల్లిచ్చారు ఇవాళ. దట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ టీఏజీసీ. ఇట్స్ ఆల్వేస్ రాక్స్. అర్చన గారి ఆధ్వర్యంలో ఇట్ ఈస్ కీప్ గోయింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ద పార్టిసిపెంట్, వాలంటీర్ హూ మేక్ దిస్ షోస్ వెరీ సక్సెస్ఫుల్. లెట్స్ రాక్ టీఏజీసీ. ఈరోజు టీఏజీసీ వాళ్ళు రిపబ్లిక్ డే సంక్రాంతి సెలబ్రేట్ చేస్తున్నారు. సో యాజ్ యూ కెన్ సీ, బయట చూస్తే స్నో, లోపల చూస్తే ఫుల్ క్రౌడ్, పీపుల్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఎవ్రీబడి ఆర్ ఎంజాయింగ్. ద ఫోటో బూత్ ఈజ్ అ మెయిన్ అట్రాక్షన్ టుడే. Even like Consulate General of India arrived here, and we honored the 150 years of Vande Mataram. So happy Pongal everybody. చికాగో వచ్చి టీఏజీసీ ప్రోగ్రామ్ చేయడానికి చాలా హ్యాపీ. అంటే కిడ్స్ అందరూ చాలా బాగా డాన్స్ చేస్తున్నారు, అండ్ మన తెలుగు అండ్ మన నేటివిటీని ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ కేరింగ్ విషయాలు అన్నీ సూపర్ అండి. ఇంత చలిలో కూడా రియల్లీ వి అప్రిషియేట్ అందరు వచ్చారు. ప్రోగ్రామ్స్ అవుతూనే ఉన్నాయి మధ్యాహ్నం 2 నుంచి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ స్పాన్సర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ స్పాన్సర్. నేను అందరి నేమ్స్ తీసుకోలేను, బట్ వాళ్ళ వల్లనే మేము ఈ ప్రోగ్రామ్ నడిపించగలుగుతున్నాము. వాళ్ళందరూ మా బ్యాక్ బోన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద స్పాన్సర్స్. మనకి బొమ్మల కొలువు చేసింది వైబ్రెంట్ హెరిటేజ్ వాళ్ళండి. అండ్ మొత్తం డెకరేషన్ మనకి స్టార్ బీమ్ డెకరేషన్స్ వాళ్ళు చేశారు. స్టేజ్ అంతా కూడా కలకలలాడిపోతుంది. పిక్చర్స్ అయితే పొద్దున్న నుంచి ఆగట్లేదు. ఈస్ట్ ఆర్ వెస్ట్, టీఏజీసీ ద బెస్ట్.